సముద్రయాన వ్యాపారం భారత నరనరాల్లో ఉంది. చాళుక్యుల కాలం నుంచినే ఉంది. ఇది మనకి తమిళనాడు నుంచి ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళినటువంటోళ్ళే. సముద్రపు వ్యాపారం అన్నటువంటిది చోళరాజుల దగ్గర నుంచి కూడా. అలాగే మనకి నిరంతరం తలుచుకునేటటువంటి ఛత్రపతి శివాజీ టైంలో మస్కట్లో కూడా భారతీయ వ్యాపారులు వెళ్ళి స్థిరపడ్డారు. భారత్ అరబ్ సముద్ర వాణిజ్యం ఒమన్లో ఉన్న బలమైనటువంటి అనుబంధానికి మూలంగా కూడా ఉంది. మొన్నటి మోడీ ఒమన్ పర్యటన తర్వాత డిసెంబర్ 29, 2025 ప్రారంభమైన కౌండిన్య షిప్ యాత్ర ప్రాచీన నావికా మార్గాన్ని పునరుజ్జీవింపజేస్తూ ఈ చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి గుర్తు చేస్తుంది. భారత్ ఒమన్ల సంబంధం అన్నటువంటిది ఇప్పుడు పాకిస్తాన్కి చెక్ పెట్టేటటువంటి దాంట్లో కీలకం. ఎందుకంటే భారత ఎగుమతుల మీద ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అట్లాగే ఆయిల్, పర్యాటకం, డిజిటల్, ప్రబల సాంకేతికాలు $4 బిలియన్ విలువైన ఒప్పందాలు జరిగినాయి. తద్వారా ఒమన్ సుల్తాన్ అనుమతితో డకుమ్ ఎయిర్ బేస్లో భారత నౌకాదళానికి పూర్తి లాజిస్టిక్